హలో, వెల్కమ్ టు సోనీ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం బీరకాయ అండ్ ఎగ్ కర్రీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం రండి. పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. 2 minutes క్యాప్ పెట్టేసి బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం బీరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలపండి. బీరకాయని బాగా కలిపాక 2 minutes అలా మగ్గనివ్వండి. బాగా ఫ్రై అయ్యాక మధ్యలో క్యాప్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. తరువాత కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. 2 minutes క్యాప్ పెట్టేసి ఫ్రై అయ్యాక ప్యాన్లో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసి ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి ఎగ్ కలుపుకొని గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకొని 2 minutes ఫ్రై చేసి కొత్తిమీర, పుదీనా వేసుకొని 2 minutes క్యాప్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, గుమగుమలాడే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ బీరకాయ అండ్ ఎగ్ కాంబినేషన్లో చేసిన కర్రీ అన్నం, రోటీ, చపాతీలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.